47వ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 147వ సంకీర్తన మొట్టమొదటి చరణంలో మనం చూస్తే యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చక్కగా ఈ 147వ సంకీర్తనలో భక్తుడు ఈ సంకీర్తన రచిస్తూ ఈ సంకీర్తనలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవునికి స్తోత్ర గీతం చేస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో ఒక ఒప్పిదము, దేవుని సన్నిధిలో మనం ఒప్పందం చేసుకోవాలి. అయ్యా, నేను నా జీవిత కాలం అంతా కూడా నిన్ను స్తుతిస్తాను, నా జీవిత కాలం అంతా కూడా నిన్ను ఆరాధిస్తాను, నా జీవిత కాలం అంతా కూడా నిన్ను మహిమపరుస్తాను అని కానీ ఒప్పందం మనం చేసుకున్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో ఒక ఒప్పందం చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, నేను 1000 జాము నుండి కూడా నిన్ను ఆరాధిస్తా, నిన్ను స్తుతిస్తాను, 7 జాముల్లో 7 మార్లు నిన్ను స్తుతిస్తానని ఆయన ఒక ఒప్పందం చేసుకొని తన జీవిత కాలం అంతా కూడా ఆ మాట తప్పకుండా ఆయన దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే తన జీవితంలో ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి దగ్గర నుండి, ఎక్కడో గొర్రెలతో మాట్లాడే వ్యక్తి దగ్గర నుండి ఆయన ఒక ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక ఉన్నతమైన రాజుగా, ఒక దేశానికి చక్రవర్తిగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఆయన చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే తన జీవితంలో ఒక ఒప్పందం, దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందాన్ని ఆయన తన జీవితంలో నెరవేర్చాడు. కనుకనే ఆయన తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన ఆశీర్వాదం దేవునితో ఒడంబడిక చేసుకున్న తర్వాత ఎప్పుడు మనం తప్పిపోకుండా మన జీవిత కాలం అంతా కూడా అదే బాటలో మనం నడిచినట్లయితే నన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్ళగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 11వ చరణం మనం చూస్తే తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, చక్కగా మొట్టమొదటి చరణంలో మనం చూస్తే దేవునితో మనం చేసుకున్న ఒడంబడిక, దేవునితో మనం చేసుకున్న ఒప్పందము, దేవునితో మనం ఏ విధంగా ఒప్పందం చేసుకొని మనం నడుస్తూ ఉంటామో నీ కుటుంబాన్ని దేవుడు బహుగా విస్తరిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టిన తర్వాత ఈ 11వ చరణంలో ఏమనంటే తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అప్పుడు ఆనందిస్తాడు దేవుడు. అయ్యో, నా కుమారుడు ఆయన ఒప్పందాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు, నా కుమారుడు ఎప్పుడు ఆయన తన మాట చొప్పున నేనైతే ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట చొప్పున బ్రతుకుతున్నాడు అని, నా కృప కొరకు ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు అని దేవుడు ఎంతో మరి ఆనందించేవాడై ఉన్నాడు. దీనిటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఆనందింపజేసే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా మనం కానీ చూసినట్లయితే యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయము 17వ చరణంలో మనం కానీ చూస్తే నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నేను నడవవలసిన త్రోవ నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తరింప చేయుదును, నీ గర్భఫలమును దాని రేణువుల వలె విస్తరింప చేయుదును, వారి నామము
నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎవరి సంతానము? దేవుని యందు భయభక్తులు కలగ వారి సంతానాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుచూ ఉంటారో, ఎవరైతే దేవునితో ఆనందించువాడే ఉంటాడో, ఎవరైతే దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి సంతానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి సంతానం ఏ విధంగా ఉంటుందంటే, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. విస్తారమగును. ఇసుక ఏ విధంగా విస్తారంగా మరి ఉంటుందో ఆ విధంగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎప్పుడు కూడా నేను ఆ సంతానాన్ని మరిచిపోను అని చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న మనము, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిలాగా, దేవుని కొరకు ఇష్టంగా జీవించే వారిలాగా, దేవుని కొరకు దేవుని కృపను ఆశ్రయించే వారిలాగా ఉన్నట్లయితే నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. విస్తరింప చేయటమే కాదు, నీ సంతానాన్ని ఆశీర్వదించడమే కాదు, ఎప్పుడు కూడా నేను నీ సంతానాన్ని మరిచిపోను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు గారిని జ్ఞాపకం చేసుకుంటే మనల గురించి, మన బిడ్డల గురించి దేవుడు గారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మన కష్టాలు వస్తాయా, శ్రమలు వస్తాయా, దుఃఖం వస్తుందా, అనుకూల పరిస్థితులు వస్తాయా? ఏమి రావు కదా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. దేవుడికి ఇష్టమైన ఆలోచనలతో మనం నడవాలి. అప్పుడే నీ బిడ్డలను దేవుడు విస్తరింపజేస్తాడు. నీ బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు ఆయన మరిచిపోను అని అంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ యెహోవా మీద ఆనుకుని మనగా జీవించగలిగితే దేవుడు ఎల్లప్పుడూ నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎల్లప్పుడూ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఎల్లప్పుడూ దేవుడు నిన్ను మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో కూడా నీ బిడ్డలు కావచ్చు, నీ భర్తలు కావచ్చు, నీ సంఘాన్ని కావచ్చు, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనం చూస్తే, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుడిని కొనియాడుము. చక్కగా ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరిని మనల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని నిన్ను జ్ఞాపకం చేసుకునే వ్యక్తిలాగా ఉండాలి. తర్వాత మనం కానీ చూసినట్లయితే ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కీర్తన 24:7 చూసినట్లయితే, గుమ్మములారా తలలు పైకెత్తుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మీరు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ప్రవేశించును. దేవుడు ప్రవేశించాలి అంటే ప్రతి హృదయం మన తలుపు వద్ద నిలబడి ఆయన తడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి హృదయం అనే తలుపు వద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. ఎవరైనా సరే తలుపు తీస్తే కఠినమైన హృదయాలు, కఠినమైన ఆలోచనలు, కఠినమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్న ప్రతి హృదయం దగ్గరకు వచ్చి దేవుడు తలుపు తడుతూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే నీ హృదయాన్ని కరిగించుకొని, అయ్యా నాకు ఈ కఠినమైన
మెత్తని హృదయాన్ని దేవుడు ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పురాతనమైన తలుపులారా మీరు దేవుడిని ఆహ్వానించుకో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి గాని నీ హృదయములకు ఆహ్వానించుకుంటే, దేవుణ్ణి గాని నీ హృదయం జ్ఞానంలో ఆహ్వానించుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అందుకని అంటున్నాడు, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదింప చేసి ఉన్నాడు. పిల్లలను ఆశీర్వదించాలి అంటే నువ్వు ముందు స్థిరంగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో స్థిరత్వం లేకుండా, నువ్వు దేవుని సన్నిధిలో స్థిరమైన మనసు లేకుండా, నువ్వు దేవుని సన్నిధిలో స్థిరమైన ఆలోచన లేకుండా, నువ్వు దేవుని సన్నిధిలో స్థిరమైన పునాది లేకుండా నీ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది? దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉంటే, దేవుని మన హృదయపూర్వకంగా మనం హృదయములకు ఆహ్వానించగలిగితే, అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరచాలి. ముందు మనల్ని బలపరిస్తే, మనం బలపడితే మన బిడ్డలు ఆశీర్వదిస్తారు, మన బిడ్డలు కూడా బలపడతారు. దేవుని సన్నిధిలో మనం బలపడకుండా, దేవుని సన్నిధిలో మనం వాక్యం చదవకుండా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలోకి వెళ్ళకుండా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో ఏదో మనము లోకానుసారంగా మనం జీవిస్తూ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే నీ బిడ్డలు ఏ విధంగా ఆశీర్వదించబడతారు? నీ కుటుంబంలో ఇంకా శోధనలు ఉన్నాయా? నీ కుటుంబంలో ఇంకా కష్టాలు ఉన్నాయా? నీ కుటుంబంలో ఇంకా అననుకూల పరిస్థితులు ఉన్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మొట్టమొదటిగా నువ్వు బాగు చేసుకోగలిగితే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదింపజేస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో మాట్లాడుతూ తర్వాత వచనంలో అంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరచువాడు కూడా ఆయనే. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ నీ సరిహద్దులలో సమాధానము కలుగజేసే దేవుడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధానము లేని స్థితిలో ఉన్నామేమో, సమాధానము లేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామేమో, సమాధానం లేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నామేమో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడ వెతికినా కూడా సమాధానము లేదు, ఎక్కడ వెతికినా కూడా సమాధానము లేదు. దేవుని సన్నిధిలో సమాధానము, దేవుని సన్నిధిలో తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన కృప నిరంతరము వారి మీద ప్రకాశింపజేస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నిరంతరము దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో, దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన కృప కొరకు ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ఆయన అడగగలరో వారిని దేవుడు, వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదింపజేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయన్ని, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు కూడా ఆయనే. మంచి గోధుమలు, మంచి గోధుమలు అంటే గురుగులు, గోధుమలు. గురుగులు అంటే చెడు, గోధుమలు అంటే మంచి. దేవుడు కోరుకుంటున్నాడు, ఒక గోధుమలాగా బ్రతకాలను, ఒక గోధుమ విత్తనములాగా ఉండాలి, ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలి, ఒక మంచి స్థితిలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి గోధుమలతో నిన్ను ఆయన
తృప్తి పరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవునికి ఇష్టమైన ఆలోచన చొప్పున నువ్వు బ్రతకగలిగితే, దేవుని కొరకు నువ్వు జీవించగలిగితే, దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు బ్రతకగలిగితే, మంచి గోధుమలతో నిన్ను ఆయన తృప్తి పరుస్తానన్నాడు. మంచి ఆశీర్వాదాలు నేను ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనం చూస్తే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో ఆయన వాక్యము ఎంత వేగంగా ఉందంటే, ఇప్పుడు ఎంతో వేగంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుడు పిల్లలు, ఎక్కడ చూసినా దేవుని వాక్యమే, ఎక్కడ చూసినా దేవుని మాటలే, ఎక్కడ చూసినా దేవుని పాటలే, ఎక్కడ చూసినా దేవుని స్తుతించడమే, ఎక్కడ చూసినా దేవుని ఆరాధించడమే. ప్రియమైనటువంటి దేవుడు పిల్లలు, అయితే ఒకానొక దినాన ఈ వాక్యము కరువైపోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇప్పుడు చెప్తున్నాడుగా, ఎంత ఫాస్ట్ గా ఉందంటే దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తును, వేగంగా పరిగెత్తుతా ఉంది. ఎక్కడెక్కడ గొంతులు, ఎక్కడెక్కడ సందులు, ఎక్కడెక్కడ ఇరుకు, ఎక్కడెక్కడ అన్ని పరిస్థితులను ఛేదించుకుంటూ దేవుని వాక్యము ప్రబలుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని వాక్యాన్ని మనము నింపుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని కొరకు మనం జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును, ఆయన బహు వేగముగా పరిగెత్తుతుంది. కానీ ఒక దినాన చూసినట్టుగైతే ఆమోసు రాసిన చూసినట్టుగైతే ఆమోసు పత్రికలో మనం చూసినట్టుగైతే ఆ వేగముగా పరిగెత్తే వాక్యము, వేగముగా పరిగెత్తే ఆ దేవుని మాటలు ఏ విధంగా ఆగిపోతాయో చూద్దాం. 8వ వచనంలో మనం చూస్తే, ఆమోసు రాసిన 8వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనంలో మనం చూస్తే, రాబోవు దినముల యందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అది అన్న ప్రాణములు లేకపోవడం చేత కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవడం వలన కలుగు క్షేమముగా ఉండును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప క్షేమము అంటే ఒక కరువు రాబోతుంది, గొప్ప కరువును దేవుడు భూమి మీదకి తీసుకొస్తానంటున్నాడు. ఈ కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుతుంది. బహువేగముగా పరిగెత్తే సమయంలో నువ్వు కానీ క్యాచ్ చేయగలిగితే వాక్యాన్ని, ఆ వాక్యాన్ని నువ్వు నింపుకోగలిగితే, ఆ వాక్యంగా నువ్వు జీవించగలిగితే అనేక మందిని నువ్వు వెలిగించే స్థితిలో ఉంటామని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ వాక్యము ఎంతో కాలము పరిగెత్తదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అదే ఆమోసు పత్రికలో మనం చూసినట్లయితే, రాబోవు దినములందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అది అన్న పానములు లేకపోవడం చేత కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవడం వల్ల కలుగు క్షేమముగా ఉండును. చూడండి, యెహోవా మాట, దేవుని మాట ఎవరైతే వినకుండా ఉంటారో, ఈ కీర్తనలో మనం చూసినట్టుగైతే యెహోవా మాట వినేవాళ్ళు, యెహోవా భయభక్తులు కలిగి ఆయన కృపగా కనిపెడుతూ ఉంటే వాటి గురించి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ చూసినట్టుగైతే కలుగు క్షేమము వల్ల, యెహోవా మాట వినకపోవడం వల్ల కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇది మన మాటలు కాదండి, దేవుడు చెబుతున్నాడు. దేవుని మాట ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో కాలము ఈ వాక్యము విస్తారంగా పనిచేయదు, ఎంతో కాలము ఈ వాక్యము ప్రచురలేదు, ఎంతో కాలము ఈ వాక్యము ప్రకటించబడదు అని దేవుడే చెబుతున్నాడు. ఇది యెహోవా వాక్కు, దేవుడే మాట్లాడుతున్నాడు. గొప్ప క్షేమాన్ని నేను తేబోతున్నా, గొప్ప కరువును నేను తేబోతున్నా, గొప్ప కరువు భూమి మీద తేబోతున్నాను. అదేంటంటే అన్న పానీయములు లేకపోయే కరువుగా. నీకు అన్నం ఉంటుంది, నీకు నీళ్లు ఉంటాయి, నీకు కలిగిన సమస్తము ఉంటుంది, కానీ వాక్యం అనేదిగా వినబడదు అని దేవుడు చదివిస్తూ ఉన్నాడు.
దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అన్నపానములు లేకపోవడం కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవడం వల్ల కలుగు క్షేమముగా ఉండనుది యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వినుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. దేవుని మాట, దేవుని మాట. కీర్తనల గ్రంథంలో విస్తారంగా దేవుని వాక్యం వినబడుతుంది. కీర్తనల గ్రంథంలో చూస్తే విస్తారంగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. విస్తారమైన మాటలు, ఎక్కడ చూసినా కూడా దేవుని మాటలు, ఎక్కడ చూసినా దేవుని పాటలు, ఎక్కడ చూసినా దేవుని వాక్యము అనేక రకాలుగా విస్తరించబడుతుంది. కానీ ఇవి కొన్ని దినాలే అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ కొన్ని దినాల్లో నువ్వు కానీ వాక్యాన్ని నువ్వు మనసులో నింపుకోకపోతే, ఈ కొన్ని దినాల్లో నీ మనసులో, నీ హృదయంలో వాక్యాన్ని నింపుకునే పరిస్థితుల్లో నువ్వు లేకపోతే ఏమవుతుందో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై అప్పుడు పరిగెత్తుతాం మనం. అప్పుడు ఎక్కడ పరిగెత్తాము? అయ్యో వాక్యం కావాలి నాకు, ప్రార్థన కావాలి నాకు, అయ్యో దేవుని శాంతిని కనపరచలేదు, అయ్యో ఎక్కడికి వెళ్తే అయ్యా ప్రార్థన చేసుకుంటామని అప్పుడు పరిగెత్తా ఉంటాం మనం. అప్పుడుగా ఎవరు కూడా దొరకనే దేవుడు చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విస్తారంగా దేవుని వాక్యం వినబడే రోజులవి, విస్తారంగా దేవుని సేవకులు నడిచే రోజులవి, విస్తారంగా దేవుని పాటలు వినే రోజులవి, విస్తారంగా దేవుని వాక్యం వినబడే రోజులవి. ఇవన్నిటిని కూడా నువ్వు మరిచిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో రాకుండా, దేవుని సన్నిధిలో నువ్వు పెడచెవిన పెడుతూ, నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తూ, ఇష్టానుసారమైన బ్రతుకుతూ దేవునికి విరోధంగా నువ్వు ఉంటే ఏమవుతావో తెలుసా? చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు. చూడండి, తూర్పే ఉంది, బంగాళాఖాతం ఉంది, పడవరే ఉంది, అరేబియా సముద్రం ఉంది. ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి హిమాలయ పర్వతాలు ఉత్తరాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు ఎంత వెతికినా సరే వాక్యము నీకు వినబడదు, దొరకదు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా నువ్వు దేవుని మాట వినకపోతే, ఇంకా దేవుని మాటలు నువ్వు పెడచెవిన పెడితే, ఇంకా దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడకపోతే, ఇంకా దేవుని మాట ఇంకా పెడచెవిన పెట్టి నాదే నా రాజ్యమే, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అని దేవుని సన్నిధిలో దూరంగా బ్రతుకుతున్నావేమో సహోదరి సహోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా సంచరించదు, కానీ అది దొరకదు. ఆదిలమందు చక్కని కన్యకలు యవనులను దప్పి చేత ఆనందంగా కేకలేస్తారా? సొమ్మసిల్లిపోతూ ఉంటారు. ఎందుకు? దేవుని వాక్యం కోసం వెతికి 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 వెతికి, దేవుని పాటల కోసం వెతికి వెతికి వెతికి, దేవుని సేవకుల కోసం వెతికి వెతికి వెతికి, అయ్యో నాకు ఆరోగ్యం రాలేదు, అయ్యో నాకు ప్రార్థన కావాలి, ఇప్పుడు అయ్యో నేను ప్రార్థన చేయించుకోవాలి, అయ్యో సేవకుడు ఎక్కడున్నాడు, అయ్యో దేవుని వాక్యం ఎక్కడుంది అని ఎతికి 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 సొమ్మసిల్లిపోతా ఉంటా. కానీ అది మాత్రం నీకు దొరకనే దొరకదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడతాడు. చాలా మరి సమయం లేదు కాబట్టి మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ వాక్యాన్ని గురించి దేవుడు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుతుంది, బహువేగముగా పరిగెత్తుతుంది. ఎక్కడ చూసినా వాక్యమే, ఎక్కడ చూసినా పాటలే, ఎక్కడ చూసినా ప్రార్థనే, ఎక్కడ చూసినా దేవుని సేవకులే, ఎక్కడ చూసినా దేవుని మనుషులే. కానీ వినేదానికి మనకి చెవులు రాకుండా, వెళ్ళేదానికి మనకి ఓపిక లేదు. చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతా ఉంటే
ఇంట్లో సీరియల్ చూస్తూ కూర్చుంటున్నాం మనం. చక్కగా దేవుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటున్నాం మనం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త కాలమే, కొంతకాలమే. ఈ వాక్యం విస్తారంగా ప్రకటించబడేది ఈ కొంతకాలమే. ఈ కొంతకాలంలో నువ్వు మంచి సెక్యూర్ చేసుకోగలిగితే, ఈ కొంతకాలంలో కానీ వాక్యాన్ని నువ్వు నేర్చుకోగలిగితే, ఈ కొంతకాలంలో ఈ ప్రార్థనా జీవితాన్ని నువ్వు చక్కగా నువ్వు నిర్ధారించుకోగలిగితే నువ్వు బాగుపడతావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు వచ్చేస్తున్నాడు త్వరగా. ఎందుకంటే దేవుడు రాకడ సూచనలు నెరవేరుతా ఉన్నాయి. ఒకటి నెరవేరుతుంది. మనం మాత్రం ఇంకా అలాగే ఉన్నాం. పర్వాలేదు. బుద్ధి లేని కన్నికలు శుద్ధిలలో నూనె వెలిగించుకోలేక, వాక్యం వినలేక, వాక్యం ప్రకటించబడుతున్నా కూడా, ప్రార్థన ప్రకటించబడుతున్నా కూడా ప్రార్థన చేసే శక్తి లేక, ఏం పర్వాలేదు, ఎప్పుడో 2024 సంవత్సరాల ముందు క్రీస్తు శకము అప్పుడు నుంచి చెప్తున్నాడు దేవుడు వస్తానని. కానీ చాలా కాలం అయిపోయింది. క్రీస్తు శకం దాటిపోయింది. ఎప్పుడో వస్తాడు ఆయన అని అనుకుంటున్నామేమో సహోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉన్న కొద్ది కాలంలోనే, ఈ ఉన్న కొద్ది సమయంలోనే దేవుని వచ్చే సూచనలు నెరవేరుతా ఉన్నాయి. బుద్ధి గల కన్యకలు ఏ విధంగా సిద్ధులలో నూనె వెలిగించుకొని వాక్యము అనే అస్త్రాంతో వాళ్ళు నింపుకొని, హృదయాలు నింపుకొని, ప్రార్థనా జీవితం కలిగి, బాప్తిస్మ అనుభవం కలిగి వారు ఏ విధంగా సిద్ధపడుతున్నారో మనం కూడా అదే విధంగా సిద్ధపడాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా సిద్ధపడకుండా, సిద్ధపడిన వారు కూడా దేవుని సన్నిధి రాకుండా విస్తారమైన పనులు పెట్టుకొని మనము దేవుని సన్నిధిలో నిలబడలేకపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది మామూలుగా వచ్చే కరువు కాదు. దేవుని మాట వినకపోవటం వలన వచ్చే కరువు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మాట వినకపోవడం అంటే దేవుని సన్నిధిలో కనబడకపోవడమే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడమే, దేవుని సన్నిధిలో వాక్యం వినబడకపోవడమే, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో నువ్వు రాకుండా ఉండడమే దేవుని మాట వినకపోవడం అంటే. ఇవన్నీ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. అయ్యా, త్వరగా వస్తున్నావు దేవా, నీ వాక్యాన్ని మేము నింపుకుంటాం ప్రభు. అయ్యా, నీ ప్రార్థన జీవితం కలిగి ఉంటాం ప్రభు. అయ్యా, నీ కొరకు, అయ్యా, నీ మీద ఆనుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చినప్పుడు మనం చూస్తే గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగళ్ళు విసిరివాడు ఆయనే. ఆయన పుట్టించిన చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసురు చేయగా నీళ్లు ప్రవహింపు చేయను. ఆయన తన వాక్యము యాకోబుకు తెలియజేశాను. దాని కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేశాను. చక్కగా దేవుడు ఈ 4 వచనాల్లో మనం కానీ చూసినట్లయితే చక్కని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన పుట్టించే చలికి, ఆయన పుట్టించే క్షామానికి, ఆయన పుట్టించే కరువుకు, ఆయన పుట్టించే మరి బాధలకు ఎవరు నిలువగలరు అని ఒక క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్కే ఉంది. ఒక క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది. అయ్యా, నేను ఎందుకు ప్రభువా ఇలా వెనుకబడిపోతున్నా? అయ్యా, నేను ఎందుకు ప్రభువా ఇలా వెనుకబడే జీవితం నాకు ఉంది ప్రభువా? ఎందుకు నీ సన్నిధి నేను రాలేకపోతున్నాను ప్రభువా? ఎందుకు ప్రభువా నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నా? ఎందుకు ప్రభువా నేను కన్నీరు కార్చే అనుభవంలో లేకపోతున్నాను ప్రభువా అని క్వశ్చన్ మార్క్ వేసుకునే సమయం దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? మనం నిలుస్తామా? పెద్ద శ్రమ తీసుకొచ్చాడు అనుకో మనకు దేవుడు, పెద్ద కష్టాన్ని తీసుకొచ్చాడు అనుకో, చాలా పెద్దది కష్టాన్ని తీసుకొస్తే మనము నిలుస్తామా? ఎవరు నిలవలేదు. దేవుడు అదే ఒక క్వశ్చన్ మార్క్ వేసాడు ఈ వాక్యానికి కూడా. ఒక క్వశ్చన్ మార్క్, నువ్వు నిలుస్తావా అని ఒక క్వశ్చన్ ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక్కసారి ప్రశ్నిస్తే, దేవుడు ఒక్కసారి నీ వైపు చూస్తే, ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, సరి చేసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో సరి చేసుకునే శక్తి నాకు ఈ ప్రభు, అయ్యా ఈ శోధన రాకుండా నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేసి, శోధన వచ్చిన తర్వాత కాదు, శోధన రాకముందే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఆ శోధనను తప్పిస్తాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆయన పెట్టు చలికి ఎవరు నిలువగలరు? ఎవరు నిలవలేమా? శక్తి చాలదు. దేవుని శక్తిని మనం ప్రశ్నించే అధికారము లేదు. దేవుని శక్తి గొప్ప శక్తి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఇవ్వగలడు, తీసివేయగలడు. ఇచ్చేది ఆయనే, తీసివేసేది ఆయనే. ఒక ప్రాణం తీయాలన్నా, ఒక ప్రాణం ఇవ్వాలి అన్నా అది దేవునికే సాధ్యం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇవన్నీ కూడా దేవుని నుండి పొందుకోవాలి అంటే, దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి అంటే, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఇష్టంగా జీవించాలి, దేవుని కొరకు మనం అందరం కూడా కష్టపడి దేవుని కొరకు మనము ముందుకు సాగగలిగితే, దేవుడు చక్కగా తన మాట అంటాడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృపకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆనందిస్తాడు దేవుడు, నిన్ను గురించి ఆనందిస్తాడు, నీ బిడ్డల గురించి దేవుడు ఆనందిస్తాడు, నీ కుటుంబాన్ని గురించి దేవుడు ఆనందిస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు, అందరూ చెప్పండి, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు ఆనందిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడు ఆనందిస్తే ఎంత మనకి ఆశీర్వాదం తెలుసా? పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆ దేవుడు ఒక్కసారి కానీ ఆశీర్వాదము అనే తలుపు తెలిస్తే ఇక ఎవరు కూడా మూయలేమా? దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా ఆయన ఆనందిస్తాడు. తన కృపకు ఎవరైతే కనిపెడతారో, తన మాటలు ఎవరైతే వింటారో, తన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని గురించి నేను ఆనందిస్తాను, వారిని గురించి నేను ప్రేమిస్తాను, వారిని గురించి దేవుడు నేను ఆశీర్వదిస్తాను, వారి బిడ్డలను ఆశీర్వదిస్తా, వారి కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తా, వారి కలిగి ఉన్న సంపదను ఆశీర్వదిస్తా, వారి కలిగిన సంఘాన్ని నేను ఆశీర్వదిస్తున్న దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కృప కొరకు ఎంతమంది బిడ్డలైతే కనిపెట్టుకుని ఉంటారో వారు ఆశీర్వదించబడతారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదము నీకును నాకును కూడి వచ్చిన సంఘానికి దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను కదా మమ్మల్ని